ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. వైసీపీ హయాంలో ఎక్కడ అవినీతి జరగకుండా అవినీతి జరిగిందని ఆరోపించడం అవివేకమని పేర్కొన్నారు. కాకినాడలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి లేఖ రాసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు అవినీతిపై ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చి వారి హయాంలో పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి 1 సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడా లంచాలు లేవని, వివక్ష అంతకంటే లేదని స్పష్టం చేశారు. పరామర్శించి ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అనంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి ఎవడు నోరు మెదపడు, ఎవడు మాట్లాడడు. ఈనాడు అనే దినపత్రికలో ఎవడు చూపడు, ఆంధ్రజ్యోతి అనే టీవీలో ఎప్పుడు రాదు, TV5 వాళ్ళు అసలు చెప్పరు, దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో విషయం కూడా మీ